హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. రానున్న రోజుల్లో మీకు వచ్చే పెన్షన్ ఇదే ప్రకటించిన ఈపీఎఫ్ఓ నిర్మలా సీతారామన్. ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇక తగ్గనున్న అధిక పెన్షన్ లెక్కింపు విధానంపై ఈపీఎఫ్ఓ స్పష్టత ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇక తాజా నిర్ణయం చందాదారుల ఆశలపై నీళ్లు చల్లినట్లయిందని కూడా తెలుస్తుంది. ఇక తాజా నిర్ణయం చందాదారుల ఆశలపై నీళ్లు చల్లినట్లయిందని కూడా పేర్కొనవచ్చు. ఇక కొత్త లెక్కల ప్రకారం చూస్తే వచ్చే పెన్షన్లో భారీగా కోత పడనుందని కూడా తెలుస్తుంది. ఇక అధిక పెన్షన్ అర్హత లేని ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు వర్తింప చేస్తున్న లెక్కింపు విధానాన్ని అధిక పెన్షన్ అర్హులకు అమలు చేయనున్నట్లు వెల్లడించిందని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా పేర్కొనవచ్చు. ఇక ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ పేర 12లో నిబంధనల ప్రకారం 2014 సెప్టెంబర్కు ముందు సర్వీసుకు పార్ట్ 1, 2014 సెప్టెంబర్ నుంచి పదవి విరమణ వరకు పార్ట్ 2 లెక్కించి తుది పెన్షన్ ఖరారు చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ విధానానికి కార్మిక శాఖ ఆమోదం తెలిపిందని ఈపీఎఫ్ఓ వివరించిందని కూడా తెలుస్తుంది. ఇక ఈపీఎఫ్ఓలో పెన్షన్ విభాగం అదనపు కేంద్ర భవిష్య నిధి కమిషనర్ చంద్రమౌళి చక్రవర్తి దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారని కూడా తెలుస్తుంది. ఇక 30% పైగా తగ్గనున్న పెన్షన్ విధానంలో భాగంగా పార్ట్ 1, పార్ట్ 2 కింద లెక్కించడంతో 30% పైగా పెన్షన్ కోత పడనుందని కూడా పేర్కొనవచ్చు. ఇక గరిష్ట వేతన పరిమితి రూపాయలు 6,500 నుంచి రూపాయలు 15,000కు పెంచినప్పుడు ఈపీఎఫ్ఓ ఈ నిబంధనను తెరపైకి తెచ్చిందని కూడా తెలుస్తుంది. ఇక 2014 సెప్టెంబర్ 1కి ముందు చివరి ఏడాది సగటు వేతనం మొత్తం సర్వీస్ కలిపి పెన్షన్ లెక్కించే విధానం అమల్లో ఉండేదని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక గరిష్ట వేతన పరిమితి పెంపు తరువాత చివరి 5 ఏళ్ల సగటు వేతనాన్ని తీసుకొని లెక్కించేలా ఉద్యోగుల పెన్షన్ స్కీమ్కు సవరణ చేస్తుందని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా పేర్కొనవచ్చు. ఇక తరువాత 5 ఏళ్ల సగటు కాకుండా తమాషా పేరిట పార్టుల విధానం తెరపైకి తెచ్చిందని కూడా తెలుస్తుంది. ఇక ఉద్యోగంలో చేరినప్పటి నుండి 2014 సెప్టెంబర్ 1 నాటికి సర్వీస్ కాలానికి అప్పటి వార్షిక సగటు వేతనంపై ఆ సర్వీస్ ప్రకారం లెక్కించి పార్ట్ 1గా ఖరారు చేస్తుందని కూడా తెలుస్తుంది. ఇక 2014 సెప్టెంబర్ 1 తర్వాత పదవి విరమణ నాటికి అయ్యే సర్వీస్కు చివరి 5 ఏళ్ల సగటుతో పెన్షన్ ఖరారు చేసి పార్ట్ 2గా లెక్కిస్తుందని కూడా భావించవచ్చు. ఈ రెండు కలిపి పూర్తి పెన్షన్గా ఇస్తుందని కూడా తెలుస్తున్నట్లు సమాచారం. ఇక కోత ఇలా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగి 1999లో సర్వీసులో చేరి 2021లో పదవి విరమణ చేశారనుకుందాం. ఇక బోనస్ 2 ఏళ్లతో కలిపి 24 సంవత్సరాల సర్వీస్ అనుకుంటే 2014 ఏడాది నాటికి సగటు వార్షిక వేతనం మూల వేతనం డిఏ కలిపి రూపాయలు 22,000గా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక పదవి విరమణ నాటికి చివరి 5 ఏళ్ల వేతనం సగటు రూపాయలు 40,000. చివరి 5 ఏళ్ల వేతన సగటుతో పింఛను లెక్కిస్తే రూపాయలు 13,714 చేతికి అందాలని కూడా పేర్కొనవచ్చు. కానీ పార్ట్ 1, పార్ట్ 2 కింద లెక్కించడంతో పార్ట్ 1 కింద 5,342, పార్ట్ 2 కింద 4,000 మొత్తం కలిపి రూపాయలు 9,342గా ఖరారవుతుందని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా పేర్కొనవచ్చు. అంటే నెలకు రూపాయలు 4,372 పెన్షన్ కోత పడుతుందని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది పెన్షనర్లందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా మీ చిన్న లైక్ ద్వారా 2,75,90,000
పెన్షన్దారులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచినట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం, గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసినట్లు వెళ్ళిపోకుండా చూస్తున్న వెంటనే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను.